ఇంకెన్నాళ్ళు సినిమాతో ఉద్యమానికి వచ్చినోన్ని. అయితే గద్దర్ అన్న కూడా నా సినిమాలో నటించడం జరిగింది. నేను అనుకోకుండా ప్రెస్ క్లబ్కి వస్తే గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు ఎదురయ్యారు. వాళ్ళదొక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నారని నన్ను ఆహ్వానించినందుకు గద్దర్ ఫౌండేషన్ వారి కృతజ్ఞతలు. అయితే వాళ్ళ గద్దర్ ఫౌండేషన్కి అభినందనలు. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యం మీద తూటాలు వేసింది కాబట్టి ఎప్పటికి కూడా ఆ నిరసన కొనసాగుతుంది, గద్దర్ స్ఫూర్తి కొనసాగుతుంది. కాబట్టి గద్దర్ ఫౌండేషన్ ప్రతి ఏటా ఏప్రిల్ 6న ఈ నిరసనను ఎప్పటికీ వెలుగులోకి తెస్తూ ఉంటేనే ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ వచ్చే ప్రభుత్వాలకు కానీ ఇదొక హెచ్చరికలాగా ఉంటుంది. ప్రజాస్వామ్యం మీద కానీ పాట మీద కానీ మాట మీద కానీ తూటాలతో వాళ్ళు ఎదుర్కొంటే ఏది ఆగదు, ఇంకా రెట్టింపై అది సజీవంగా ఈ విప్లవం కొనసాగుతుందని నిదర్శనే ఈ ప్రోగ్రాం. కాబట్టి గద్దర్ ఫౌండేషన్ వారికి అభినందనలు.